హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈ పాపం ఎవరిది? ఏ పాపం? వృద్ధులను, వికలాంగులను, వితంతులను, పెన్షన్దారులందరినీ రోడ్ల మీదకు తీసుకొచ్చిన పాపం. గడిచిన 58 నెలలుగా కంటిన్యూస్గా ప్రతి నెల మొదటి తారీఖున తమ ఇంటి దగ్గర పెన్షన్లు తీసుకుంటున్న 65 లక్షల మంది లబ్ధిదారులు ఈరోజు పెన్షన్ ఎక్కడ తీసుకోవాలో తెలియని ఒక అయోమయ పరిస్థితికి వెళ్ళడానికి కారణమైన పాపం చేసింది ఎవరు? ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఈ పాపం మీదంటే మీదంటూ అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే ఒకసారి చూద్దాం ఏం జరిగిందో. 58 నెలలుగా ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు మొదటి తారీఖు పొద్దున 6 గంటలకే పెన్షన్లు పంపిణీ చేసింది. ఆ ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చినా, ఇతర సెలవు దినాలు వచ్చినా నేరుగా ఫస్ట్ తారీఖు ఉదయం నగదు రూపంలో వాళ్ళు పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది. సో మే డే ఈరోజు హాలిడే, బ్యాంకులకు హాలిడే, అన్నిటికీ హాలిడే. ఈరోజు వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం కూడా సాధ్యం కాదు. కానీ గడిచిన 4 మే డేలకు ప్రజలు వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్దారులంతా నగదు రూపంలో పెన్షన్ తీసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు పెన్షన్ తీసుకున్నారు. హాలిడేలు ఏంటో కూడా తెలియదు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకు. ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఆలస్యం అవుతుంది, కానీ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ జీతం మాత్రం వాళ్ళకు వచ్చే పెన్షన్ మాత్రం ఒక్కరోజు కూడా ఆలస్యం కాలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి తన ట్రాక్ రికార్డుగా చెప్తున్నారు. సో ఇప్పుడు పెన్షన్లు ఆగిపోవడానికి ప్రధానమైన కారణం వాలంటీర్లు లేకపోవడం. వాలంటీర్లు లేకపోవడానికి ప్రధానమైన కారణం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ పిటిషన్ వేయడం వెనక ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఇది అందరికీ కనిపిస్తోంది, ఇది అందరికీ వినిపిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం మాట్లాడారో చూసాం. నిజానికి ఏప్రిల్ నెలలోనే పెన్షన్లకు సంబంధించి ఆ పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు చేయకూడదు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా కోరింది. తెలుగుదేశం పార్టీ మీడియా రాసింది వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడానికి వీలు లేదు అని. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు, వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు చెప్తోంది ఆల్టర్నేట్ మెకానిజం ఉంది, వాళ్ళ ద్వారా పంపిణీ చేయండి అని. సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళతో పంపిణీ చేయించండి. ఇంకా అగ్రికల్చర్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళతో పంపిణీ చేయించండి అంటే ఆల్టర్నేటివ్స్ గురించి ఈ రోజు మాట్లాడుతోంది తెలుగుదేశం పార్టీ. నిజానికి ఏప్రిల్ 1న అప్పుడు మాట్లాడింది సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించండి అని. కానీ ప్రభుత్వం ఆ రోజు సచివాలయాల దగ్గర వాళ్లకు నగదు రూపంలో పెన్షన్ పంపిణీ చేసింది. సో సచివాలయాల దగ్గరికి రావడం అనేది అప్పుడు పెన్షన్దారులకు ఇబ్బందిగా మారింది. వాళ్ళు నడవలేని వాళ్ళు, రకరకాల ఇబ్బందులతో ఉన్న వాళ్ళు, ఇళ్ళు దాటి బయటికి రాలేని వాళ్ళంతా కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు బయటికి రావడానికి ఇబ్బందులు పడడం చూసాం ఏప్రిల్లో. సో ఆ తర్వాత ఇది తమకు ప్రమాదకరంగా మారుతోంది. సో పెన్షన్లు ఇవ్వడం అనేది ఆలస్యం కావడం వెనక తెలుగుదేశం పార్టీ ఉందనేది ప్రజలకు అర్థమైపోతుంది. ఇది రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది అంటూ తెలుగుదేశం పార్టీ ఏం భావించింది, తెలుగుదేశం పార్టీ ఏం కోరింది, తెలుగుదేశం పార్టీ మీడియా ఏం రాసింది? అందరికీ అకౌంట్లు ఉన్నాయి కదా, అకౌంట్లో డబ్బులు వేయచ్చు కదా, అందరి అకౌంట్లు ఆధార్కి లింక్ అయి ఉన్నాయి కదా, దాని ప్రకారం డబ్బులు వేయచ్చు కదా అంటూ కోరింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు నేరుగా అఫీషియల్గా ఆన్ రికార్డ్ పత్రికాముఖంగా మాట్లాడారు. వాళ్ళకు కూడా ఎందుకు డీబీటీ ద్వారా డబ్బులు వేయకూడదు, పెన్షన్దారులకు ఎందుకు అలా డబ్బులు వేయట్లేదు, సో రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం అలా చేయట్లేదంటూ నేరుగా మాట్లాడారు ఆమె. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా అదే చెప్పారు. 65-70% మందికి పైగా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయచ్చు, కానీ వేయకుండా ప్రభుత్వం కావాలని రాజకీయ కోణంలో దీన్ని చూస్తోంది. మిగతా వాళ్ళకి కావాలంటే ఇంటికి పంపించవచ్చు, 75% మందికి పెన్షన్లు అకౌంట్లో వేయచ్చు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏడాది క్రితం మాట్లాడారు తెలుగుదేశం పార్టీ మీడియాలో. సో ఇప్పుడు ప్రభుత్వం చేస్తోంది. ప్రభుత్వం సేమ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం కోరారో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరలా, ఎలక్షన్ కమిషన్ కలిసి కోరారు. ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో డబ్బులు వేస్తోంది. అకౌంట్లో డబ్బులు వేసినప్పుడు అకౌంట్లో డబ్బులు తీసుకోవడం కోసం వాళ్ళు మళ్ళీ బ్యాంకుల చుట్టూ, ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ఇంత పాపం, ఇంత కష్టం, ఇన్ని ఇబ్బందులు పింఛన్దారులకు రావడం వెనుక ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కదా, ఖచ్చితంగా 100% నిమ్మగడ్డ రమేష్ కుమార్ కదా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన ఈగ వాలకుండా కాపాడుతుంది తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కదా. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్కి మాకు సంబంధం లేదు, ఆ పిటిషన్తో సంబంధం లేదు, ఇమీడియట్గా వాలంటీర్లు తీసుకొచ్చేసి ఒకరోజు వాళ్ళతో ఇప్పించండి పర్వాలేదు అనే ఒక మాట తెలుగుదేశం పార్టీ ఈరోజు చెప్పగలదా? ఎలక్షన్ కమిషన్కి లేఖ రాయగలదా? చీఫ్ సెక్రటరీకి లేఖ రాయగలదా? వాలంటీర్లు అంతా మంచి వాళ్ళే, కొద్దిమంది చెడ్డోళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసేస్తాం, మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళు, వాళ్ళ జీతాలు కూడా పెంచుతామని చెప్తున్న తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు ఇస్తున్న సేవల్ని ఎందుకు ఆపుతోంది? వాలంటీర్లను మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్న తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు లేకపోయినా ఇగో ఇంతమంది ఉన్నారు, వీళ్ళతో చేయించే ఆల్టర్నేట్ మెకానిజం గురించి ఎందుకు మాట్లాడుతోంది? కేవలం వాలంటీర్లు లేకపోవడమే కదా పెన్షన్లు ఇంటికి పోకపోవడానికి కారణం. వాలంటీర్లు లేకపోవడం వెనక ఎవరున్నారు కదా అసలు ఈ సమస్యకు ప్రధానమైన మూలం. ఈ సమస్యకు ప్రధానమైన మూలం, ఈ సమస్యకు ప్రధానమైన కారణం నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూపంలో తెలుగుదేశం పార్టీ కాదా? తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఒక్క ట్వీట్ ద్వారానైనా కనీసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్దారులందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఒక్క మాట ఎందుకు మాట్లాడలేకపోతుంది?
మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కోపం ఉంటే ఉండొచ్చు, ప్రభుత్వం పైన ఉంటే ఉండొచ్చు, ఎలక్షన్ కమిషన్ పైన ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. బట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆకాంక్షించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆకాంక్ష పెన్షన్దారుల డబ్బులు అకౌంట్లో వేయాలని. అది ఈరోజు ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆకాంక్షని ప్రభుత్వం నెరవేర్చడం తప్ప, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ వేయడం తప్ప, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇలా చేయడాన్ని కనీసం ఒక్క మాట కూడా ఖండించకపోవడం తప్ప ఎందుకు తెలుగుదేశం పార్టీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన ప్రేమ? రమేష్ కుమార్ తప్పు చేశాడని ఒక మాట తెలుగుదేశం పార్టీ చెప్తే ఈ మొత్తం కుట్రలో తెలుగుదేశం పార్టీ పాపం లేదు అని నమ్మడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. రాజకీయ ప్రయోజనాలు ఎవరికి ఏమైనా ఉండని, మే నెలలో 40-45 డిగ్రీల ఎండలో ఏటీఎంల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు వస్తోంది అంటే దీని వెనుక ఖచ్చితంగా ప్రస్తుతం కనపడుతోంది క్లియర్గా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కనపడుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక షాడో రూపంలో చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు కనపడుతున్నారు. ఇది మనకు కనపడుతుంది, మనం చెప్పడం పొలిటికల్గా ఇంకేదో కాదు. జర్నలిస్ట్గా నేను బయట నుంచి చెప్తున్న అబ్జర్వేషన్ కాదు. 65 లక్షల మంది పెన్షన్దారులు ఈరోజు ఉదయం నుంచి మాట్లాడుతున్న మాట. 1 తారీఖు వచ్చింది, ఇంకా జీతం ఇంకా పెన్షన్ రాలేదే, ఈ పరిస్థితికి కారణం ఎవరు అనేది పెన్షన్దారులు మాట్లాడుకుంటున్న మాట. సో ఈ పాపం కడుక్కోవాలంటే, ఈ పాపం నుంచి బయటపడాలంటే, ఈ పాపం మాది కాదు అని మీరు చెప్తున్న మాట ప్రజలు నమ్మాలంటే రమేష్ కుమార్ పైన ఒక కామెంట్ చేయండి. తక్షణం వాలంటీర్లు తీసుకొచ్చి డబ్బులు ఇప్పించండి అని చెప్పండి. అప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీ పాపం నుంచి బయటపడగలుగుతుంది.